యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము కష్టములొచ్చినా నష్టములొచ్చినా తండ్రిని స్తుతించెదను కష్టములొచ్చినా నష్టములొచ్చినా తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను క్రీస్తుతో నన్ను ఫలింపచేసిన తండ్రిని స్తుతించెదను క్రీస్తుతో నన్ను ఫలింపచేసిన తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము చప్పట్లతోను నాట్యముతోను తండ్రిని స్తుతించెదము చప్పట్లతోను నాట్యముతోను తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము వాక్యముతోను ప్రార్థనతోను తండ్రిని స్తుతించెదను వాక్యముతోను ప్రార్థనతోను తండ్రిని స్తుతించెదను యేసయ్యా
యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము తవేదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను తవేదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నన్ను మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరములో నిలిచిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఏనాడు ఎడబాయని విడనాడని ప్రేమది ఏనాడు ఎడబాయని ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాపై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నిటిని తుడిచి నాకై పరుగెత్తి
యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ స్తోత్రం పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ మరణించి జీవమిచ్చి జయమిచ్చి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించి మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించి ప్రేమ నా ప్రేమ యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శత్రు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శత్రు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి యేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శత్రు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శత్రు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము
యేసు నామము జయం జయము సదాన లయం లయము యేసు నామము జయం జయము సదాన లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ నామములగన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగిన క్రీస్తు నామము యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి ఆయన రక్షణాస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగు చేసి ఉన్నది యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు ఇశ్రాయేలు సంతతిని తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు భూ దిగంత నివాసులందరూ వాళ్ళ దేవుడు కలుగు చేసిన రక్షణను చూసిరి సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి ఆయన ఆర్భాటంతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితార స్వరముతో యెహోవాకు స్తోత్రములు పాడుడి సితార తీసుకుని సంగీత స్వరముతో గానం చేయుడి బోరలతోను కొమ్ముల వాదములతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులను కేకలు వేయుదురు గాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక కొండలు కూడి ఉత్సాహం చేయను గాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేసి ఉన్నాడు. ఆమేన్. స్తుతికి పాత్రుడు స్తోత్రాలు. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము.
ఆకాశమునండి మానము పంపి దేవుని స్తుతించెదము. బండలుండి మధుర జలములు పంపి యెహోవాను స్తుతించెదము. నుండి మధుర జలములు పంపి యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా దేవునికి ఇచ్చెదము. రాజులకు రాజు స్తోత్రం స్తుతులు దేవాస్య. నువ్వు చేసిన మేళ్ళకి దేనిని మరవక దేవాస్య, కోట్లాది స్థితులు దేవాస్య. ఎందుకు పనికిరాని వాడు దేవాస్య, నువ్వు వాటి చూపిన ప్రేమకి కృపకి ఎన్నిచ్చి చెల్లించుకోలేం దేవాస్య. లేక నాకు స్థుతులు దేవాస్య, మాకు ఆరాధనలు దేవాస్య, ప్రతి దేవాస్య నీకే చెల్లిందా కాస్య. అనేకులు దినమా చూడక నశించిపోతున్నట్టు దేవాస్య. 6 బాధలు కలిగినను దేవాస్య, 7 బాధలు కలిగిన ఏ కీడు ఏ అపాయం నీ వద్దకు రాదని నువ్వు నాకు సెలవిచ్చిన దేవుడు. అంత గొప్ప దేవుని దేవాస్య మేము ఎరిగినందుకు మా యొక్క విశ్వాసం, మా యొక్క అర్పణలు దేవాస్య నీకే చెందిందాక. దేవాస్య జరగబోతున్న కార్యక్రమంలో మీరు నడిపించను, ఆరాధన వాక్యంలో మీరు నడిపించను, బల ఆరాధనలు మీరు నడిపించను, వ్యక్తిగత ఆరాధనలు మీరు నడిపించను, దేవా ముగింపు వాక్యంలో మీరు నడిపించను. దేవాస్య నా హృదయాలను దేవాస్యాన్ని తడ్డులానము కృప దాయిచ్చను. ఇచ్చిన ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. మరి దీని కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగం కీర్తనలు 98వ అధ్యాయము. ప్రభువు నమ్మదగిన వాడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా మనకు దయచేసే దేవుని బట్టి దేవునికి స్తోత్రములు. 98వ కీర్తన. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడండి. ఇక్కడ ఒకసారి 98వ కీర్తన అనగా పైన ఏమంది గీతము, అంటే కీర్తనలన్నీ కూడా గీతములే. కానీ 98వ కీర్తన ఏంటంటే సంతోషంలో వచ్చిన గీతము, అంటే మనము దేవుడు చేసిన కార్యములు బట్టి సంతోషంలో పుట్టిన గీతము. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. ఆశ్చర్యకార్యం అనగా ఆశ్చర్యపరిచే కార్యము, ఊహించని కార్యము, ఊహించని రీతిలో మన జీవితంలో జరిగే కార్యము, ఆశ్చర్యకార్యములు. మరి ఇక్కడ ఉన్న వారందరూ దేవుడు అనేక ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. మన నా జీవితంలో కూడా అనేక ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. ఆయన చేసిన కార్యములు లెక్కింపడానికి వీలు లేదు, ఎందుకంటే అవి మనిషి కంటికి కనిపించవు, చెవులకి వినిపించవు, మనిషి హృదయానికి గోచరము కానివి. ఆయన చేసిన కార్యములు లెక్కలేని కార్యములుగా ఉంటుంది. ఎందుకంటే తన పిల్లలకు, ఆయన నమ్మిన వారికి, ఆయన భయభక్తులు గల వారికి కూడా ఆయన చేసే ఆశ్చర్యకార్యం లెక్కలేనివి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన పట్ల నమ్మకం కలిగి ఉంటామో, అప్పుడు మన జీవితంలో ఆయన మేళ్ళు ఏది కూడా కొదువు చేయడం దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. మరి 2015 సంవత్సరాల క్రితమే దేవుడు మన పట్ల గొప్ప ఆశ్చర్యకార్యము చేసి ఉన్నాడు. ఏం చేశాడు దేవుడు? మరి ఆ శిలువలో మన పాపముల కొరకు, మన శాపముల కొరకు రక్తాన్ని కాచడం ద్వారా 2015 సంవత్సరాల క్రితం కూడా మనకు దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యం మన జీవితంలో చేసి ఉన్న దేవుడుగా ఉన్నాడన్నమాట. జగత్తు పునాది ఏర్పరచక మునిపే మన గొప్ప ప్రణాళిక ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకారుడు, అద్భుతాలు చేయవాడు, ఆలోచనకర్త, సమాధానకర్త, అధిపతి. కాబట్టి ఆయన మన జీవితంలో ఎప్పుడైతే మనం ఆయన పైన ఆధారపడతామో, ఆయన నమ్ముకుంటామో, మరి దేవుని భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడలు నడిచినప్పుడు ఆయన మన పట్ల ఆశ్చర్యకార్యములు చేసే దేవుడుగా మన పట్ల ఉన్నాడు. జగత్తు పునాది ఏర్పరచబడక మునిపే మన గొప్ప ప్రణాళికను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, ప్రార్థనలో ఎక్కువ గడిపినప్పుడు ఆయన మన పట్ల ఆశ్చర్యకార్యములు చేసే దేవుడుగా ఉన్నాడన్నమాట. రెండవ భాగం చూసుకున్నట్లయితే ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. అంటే కొత్త కీర్తన అంటే ఆయన మీద కొత్త కీర్తన పాడుడి.
అంటే సంతోషంగా పాడడం. ఎప్పుడైతే విశ్వాసికి దేవుడు తన పట్ల కార్యం చేసినప్పుడు, ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసంగా ఉంటామో, అప్పుడు మన పట్ల దేవుడు ఆశ్చర్య కార్యం చేసినప్పుడు సంతోషం ఎలా ఉంటుంది? మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరున్నారని కూడా చూడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా మనకు మంచి జరిగినప్పుడు హల్లెలూయా దేవునికి స్తోత్రం అంటాం. కానీ చాలామంది అనడానికి సిగ్గుపడతారు. కానీ చాలామందిని చూశాను నేను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా హల్లెలూయా దేవునికి స్తోత్రం అని చెప్తారు. అలా చెప్పడం ద్వారా వాళ్ళకి తెలియకుండా, మనకు తెలియకుండా దేవుని అక్కడ మహిమపరుస్తాం. మనం ఏంటంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, అస్తమానం అంటే వేరువేరుగా చూస్తాం అనుకుంటాం. కానీ చాలామంది ఊర్లో అయితే ప్రతి విషయానికి కూడా హల్లెలూయా దేవునికి స్తోత్రం అని చెప్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా అక్కడ దేవుని మనము స్తుతిస్తాం. ఎప్పుడైతే దేవుని పట్ల నమ్మకంగా ఉంటామో, ప్రార్థన చేసుకుంటూ ఉంటామో, అప్పుడు దేవుని మన పట్ల కార్యం చేసినప్పుడు వెంటనే సంతోషంలో ఏమొస్తుంది? మనకి దేవునికి స్తోత్రము చెల్లించేవారుగా ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనము కొత్త కీర్తన అంటే దేవుని ఎల్లప్పుడూ కూడా మనం స్తుతించాలి, స్తోత్రం చెప్తూ ఉండాలి ఆయన చేసిన కార్యములు బట్టి. తర్వాత ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకి విజయము కలగజేస్తున్నది. ఆయన దక్షిణ హస్తం ఎప్పుడు కూడా మనకి విజయాన్ని కలగజేస్తుంది. వాక్యం చదివిస్తుంది కదా, నీ దక్షిణ హస్తమే, నీ ముఖ కాంతియే నాకు, నీ బాహువే నాకు విజయము కలగజేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనము ఆయన హస్తాన్ని కోరుకుంటామో, ఆయన తోడుని కోరుకుంటామో, అప్పుడు ఆయన హస్తం మనకి విజయాన్ని కలగజేస్తుంది. దేవుడు ఏదైనా కార్యం మొదలుపెట్టినట్లయితే ఎప్పుడు కూడా ఓటమి వచ్చినట్లు మనము చూడలేదు. ఆయన కార్యం మొదలు పెడితే ఖచ్చితంగా అక్కడ విజయం అనేది మనకి కలుగుతుంది. ఎప్పుడైతే మనం నమ్ముతామో మనకి విజయం వస్తుందని, ఆయన దేవుడు మనకి విజయం కలగజేస్తాడు. ఆయన ఓడిపోతే మనకి ఈరోజు రక్షణ ఉందా? మనకి ఆయన ఏ విషయంలో కూడా ఓడిపోలేదు కాబట్టి మనకి రక్షణ వచ్చింది. మరి ఆయన మరణం కూడా ఆయన్ని ఓడించలేకపోయింది అక్కడ. ఎందుకంటే దేవుడు ఓటమి చవి చూసినట్లయితే మనం ఈరోజు రక్షణ పొందలేము. అప్పుడు ఆయన మరణం కూడా ఆయన ఓడించలేదు కాబట్టి మనకి రక్షణ అనేది మనకి దేవుడు దయచేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలా అంటే మరి దేవుడు ఏదైనా కార్యం మొదలు పెడితే ఆ ఓటం అనేది ఆయనకు ఉండదు. మరణం కూడా ఆయన్ని ఓడించలేకపోయింది. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యం అనేది కలదని దేవుడు వాక్యం మాట్లాడుతుంది కదా. మనం అనుకోవచ్చు ఏదైనా విషయంలో మనము అనుమానంగా ఉండొచ్చు, ఈ కార్యం జరుగుతుందా లేదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యం ద్వారా, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యం అనేది లేదు కనుక మీరు నా పైన ఆధారపడండి, నన్ను ప్రార్థించండి, నా యొద్దకు రండి అని దేవుని వాక్యము ఇక్కడ మనకి సెలవిస్తుంది. ఆయన సర్వశక్తి గల దేవుడు కనుక ఆయన దక్షిణ హస్తం ఎప్పుడు కూడా మనకి విజయాన్ని కలగజేస్తుంది. ఆయన బాహువు, ఆయన ముఖ కాంతి ఎప్పుడు కూడా మనకి విజయాన్ని కలగజేస్తుంది. ఎప్పుడైతే మనము విశ్వాసిస్తామో, మనం ఏదైనా అడిగినప్పుడు విశ్వాసంతో అడగాలి, అప్పుడు ఆయన హస్తం మనకి సహాయం చేస్తుంది. దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మొరపెడతామో అప్పుడు దేవుని వాక్యం మనకి సహాయం చేస్తుంది. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నీవు నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదని, నీకు తెలియని గొప్ప గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటుంది. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతామో మనకు తెలియని సంగతులు, గొప్ప గొప్ప గూఢ సంగతులు కూడా మనకి తెలియజేస్తాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనం కృంగిపోకుండా వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ముఖకాంతి, ఆయన ప్రకాశవంతమైన ముఖము మనకి, ఆయన దక్షిణ హస్తం, మన బాహువు మనకి విజయాన్ని కలగజేస్తుందని దేవుడి వాక్యము మనకి సెలవిస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మనకి రక్షణ వెల్లడి చేస్తున్నాడు. ఆయన రక్షణ ఎలాంటిది, ఆయన రక్షణ అనేది ఎలా మనకు కలుగుతుందంటే, మరి ప్రపంచమంతా కూడా ఆయన రక్షణను తెలియపరిచాడు దేవుడు. అన్ని జనులకు కూడా ఆయన రక్షణను తెలియపరిచాడు. కేవలం దేవుని నమ్ముకున్న బిడ్డలకి కాదు, మరి అన్ని జనులకు కూడా ఆయన రక్షణను కనపరిచాడు. మరి గుడ్ ఫ్రైడే గురించి చెప్పుకుంటాం, ఈస్టర్ గురించి మనం చేసుకుంటాం, మరి క్రిస్మస్ గురించే మనం చేసుకుంటాం. కానీ అన్ని జనులందరికీ కూడా గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకున్నారో అందరికీ తెలుసు. మరి ఈస్టర్ గురించి కూడా అందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే అంటే వాళ్ళ జీసస్ మరి సిలువ పైన వేస్తారు కాబట్టి గుడ్ ఫ్రైడే జరుపుకుంటారని వాళ్ళకి తెలుసు. మరి ఈస్టర్ అంటే మరి మరణాన్ని తిరిగి లేచిన తర్వాత జరుపుకునే దినమని తెలుసు. క్రిస్మస్ అంటే ఆయన పుట్టిన దినం అని అందరికీ తెలుసు కదా. గవర్నమెంట్ కూడా అప్పుడు ఏం చేస్తుంది? మనకి సెలవు దినం ప్రకటిస్తుంది. వాళ్ళకి తెలియకుండానే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన అక్కడ వెల్లడి చేసి ఉన్నాడు. ఎందుకంటే మనం చెప్పక్కర్లేదు, గుడ్ ఫ్రైడే అంటే వాళ్ళకి తెలుసు.
ఈస్టర్ అంటే వాళ్ళకి తెలుసు, క్రిస్మస్ అంటే వాళ్ళకి తెలుసు. మనం చెప్పక్కర్లేకుండా, ఎవరు చెప్పక్కర్లేకుండా దేవుడు ఆల్రెడీ రక్షణను ఏం చేశాడు, తెలియపరచాడు అనమాట. రక్షణ అంటే ఏంటంటే మరి వాళ్ళు చెప్పుకుంటారు ఏమని, దేవుడు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మరి భూమి పైన పాపులందరినీ రక్షించడానికి ఈ భూమి పైనకి వచ్చాడని వాళ్ళు తెలియకుండానే వాళ్ళు చెప్పుకుంటారు. మరి ఎందుకంటే ఈ భూమి పైకి వచ్చాడు యేసయ్య, మరి ఆయన తన ప్రజలను పాపాల నుండి విడిపించడానికే ఈ భూమి పైనకి వచ్చాడు కదా. మరి ఆయన రక్తం ద్వారా, సిలువలో రక్తాన్ని కార్చి, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది, విడుదల దయచేస్తుంది. మరి ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ, ఎందుకంటే ప్రతి పాపంను క్షమించి పవిత్రులుగా చేస్తుంది యేసు రక్తము కదా. అందుకే ఆయనకి ఏమని పేరుంది, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనగా రక్షకుడు కదా, రక్షణ దయచేసేవాడు యేసుక్రీస్తు కనుక ఆయనకి యేసుక్రీస్తు అనే నామము పెట్టబడింది. ఈ లోకం అంతటి కూడా ఆయన రక్షణను వెల్లడి చేశాడు, మనం చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ లోకానికి యేసుక్రీస్తు రక్షణను ఎందుకు తీసుకొచ్చాడంటే ప్రతి పాపని కూడా క్షమించి మరి వారి పాపాలన్నిటిని కడిగి పవిత్రులుగా చేయడానికి ఈ భూమి పైనకి వచ్చాడని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 50వ అధ్యాయము, కీర్తనలు 50వ అధ్యాయము. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరుచుకున్నాడు. అంటే మనము ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, కానీ స్తుతులకి ఎక్కువ వాల్యూ. ఎందుకంటే ప్రార్థన ఎక్కువ ఉంటాడు దేవుడు, వాక్యం చదివితే ఎక్కువ చూస్తాడు అనుకుంటాం, కానీ స్తుతియాగం చేయవాడు ఇక్కడ తన మహిమపరచుకున్న దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం ముందుగా స్తుతులు చెల్లించాలి, ఎప్పుడైనా ప్రార్థన మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఆయన ఆరాధించాలి, తర్వాత మనం ప్రార్థన చేయాలి, తర్వాత వాక్యం చదవాలి. ఫస్ట్ స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాడు అన్నమాట. మనం ఎప్పుడైతే ఎక్కువ దేవుని స్తుతిస్తామో, దేవుని ఆరాధిస్తామో, మనం ఎలా ఏం చేస్తున్నాము, అక్కడ ఆయన రక్షణ కనపరిచినట్లు మన మార్గాన్ని మనము సిద్ధపరచుకున్నట్లు ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి లోకం అంతా కూడా ఆయన రక్షణ ఆల్రెడీ ఏం చేశాడు, వెల్లడి పరిచి ఉన్నాడు. నెక్స్ట్ అన్య జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు, అన్య జనుల ఎదుట ఆయన నీతిని బయలుపరిచి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు మాటలు కానీ, జీవితం కానీ, ఆయన చూపించే మార్గం కానీ అన్నీ కూడా మెచ్చుకోదగినవి, ఎవరి కూడా విమర్శించడానికి లేవు. అని చూపిన మార్గము సత్యమైన మార్గము, ఆయన మాటలు, ఆయన వాక్యము, జీవితం, ఆయన జీవితం కూడా అందరూ మెచ్చుకోదగ్గదుగానే ఉంది, కానీ ఎవరు కూడా విమర్శించేదిగా లేదు. ఎందుకంటే ఎవరు తప్పు పట్టేది కూడా మన వాక్యంలో ఏదీ లేదు. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలరా అని దేవుడు వాక్యం ఆయన సవాలుగా మరి లోకాన్ని ప్రశ్నిస్తున్నాడు కదా. నాలో లోపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపింపగలరా అని దేవుని వాక్యం అక్కడ దేవుడు మనల్ని అడుగుతున్నాడు అన్నమాట. మరి ఏంటంటే ఆయన వాక్యం కానీ, ఆయన జీవితం కానీ అందరూ మెచ్చుకోదగినదే, కానీ ఎవరు కూడా లోపాన్ని ఎత్తి చూపలేదు. ఎందుకంటే ఆయనలో ఏ దోషము లేదు, ఏ లోపము లేదు. కాబట్టి ఆయన అడుగుతున్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలరా అని దేవుడు అక్కడ సవాలుగా మనల్ని అడుగుతున్నాడు. మరి ఏ ఒక్కరు కూడా ఆయన లోపాన్ని కానీ, ఏ దోషాన్ని కానీ చూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన జీవితం ఒక మాదిరికరంగా ఉంటుంది, ఆయన వాక్యము మార్గాన్ని చూపేదిగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా విమర్శించేదానిగా అక్కడ ఆయన లేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన పరిశుద్ధతే ఆయన నీతికి ఇది రుజువు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఆయన దోషాన్ని, ఆయనలో పాపాన్ని కానీ నిరూపించలేరు. కాబట్టి ఆయన పరిశుద్ధతకి ఇది రుజువుగా ఉంటుంది అన్నమాట. అయితే ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్లో, ప్రపంచంలో అన్ని గ్రంథాలు ఉన్నాయి, కానీ బైబిల్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథంగా మాట్లాడుకుంటారంటే, ఎందుకంటే యేసయ్య మరి నీతిమంతుడు, ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆయనలో ఏ లోపం లేదు. ఏదైనా గొడవ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎవరైనా దూషించినప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, ఇలా మాట్లాడొచ్చా, నువ్వు చర్చికి వెళ్తున్నావు, వెంటనే ఒకటే వచ్చేస్తుంది, ఏమంటారు, మీరు చర్చికి వెళ్తున్నారు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీరు చర్చికి వెళ్తారు కదా, ఎందుకు ఇలా మరి ఎదుటి వారిని దూషిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఏం చేశాడు దేవుడు, నీతి తెలిసిపోయింది వాళ్ళకంటే. చర్చికి వెళ్ళేవారు ఇలా మాట్లాడకూడదు, చర్చికి వెళ్ళేవారు ఇలా చేయకూడదు, చర్చికి వెళ్ళేవాళ్ళు చాలా మరి జాగ్రత్తగా ఉండాలి, శాంతంగా ఉండాలని వాళ్ళకి తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా దేవునికి అవమానకరంగా మనం జీవిస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, మీరు చర్చికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడకూడదు కదా, మీరు చర్చికి వెళ్ళినప్పుడు ఇలా చేయకూడదు కదా అన్నప్పుడే ఆ నీతి ఏమైంది, అన్ని జనుల్లో ఆయన ఎప్పుడో వెల్లడిపరిచేశాడు అనమాట. ఆయన నీతి అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే చర్చికి వెళ్ళేవారు ఇలా మాట్లాడకూడదు, చర్చికి వెళ్ళేవారు ఇలాంటి పనులు
చేయకూడదని వాళ్ళు అన్ని జనులందరికీ కూడా ఆయన నీతిని ఆల్రెడీ వెల్లడిపరిచినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. మరి మనం ఎప్పుడైతే ప్రార్థనలో వాక్యంలో ఎక్కువ ఉంటామో మనలో ఆయన స్వరూపము మనకి వస్తుంది. క్రీస్తు మాదిరిగా మనము ఉండగలుగుతాము. ప్రార్థన లేకుండా ఏదో చర్చకొచ్చి ఆదివారం చర్చకొచ్చి మనం వెళ్ళిపోతాం. వ్యక్తిగత ప్రార్థన మన జీవితానికి చాలా అవసరం. చాలా మంది ఏమనుకుంటారంటే ఆదివారం చర్చికి వెళ్ళాం కదా మనము దేవుళ్ళు ఎదుగుతున్నాము, సండే స్కూల్కి వెళ్ళాం కదా దేవుళ్ళు ఎదుగుతున్నాము, యవనస్తుల కొడుకులో ఉన్నాం కదా దేవుళ్ళు ఎదుగుతాం. కాదు, మన జీవితంలో ఎప్పుడైతే వ్యక్తిగత ప్రార్థన లేదో మన జీవితం చాలా భయంకరమైన స్థితిలో ఉన్నట్టు. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన మొరపెట్టినప్పుడు ఆయనకి ప్రార్థించినప్పుడు ప్రతి పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు కాదు, కానీ సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుంచి కూడా దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. ఎప్పుడంటే వ్యక్తిగత ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు ఇతరులకు మనం మాదిరికరంగా కనిపిస్తాం. మన జీవితంలో మార్పు అనేది వస్తుంది. అలా కాకుండా ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది. ఎందుకు? మనలో వాక్యము లేదు, మనలో ప్రార్థన లేదు, మనలో వ్యక్తిగత ప్రార్థన లేదు. కాబట్టి మనకి కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, వీళ్ళు చర్చికి వెళ్తారు కానీ అస్తమానం ఇలానే మాట్లాడతారు, అందరితో గొడవలు పడతారు, చర్చికి వెళ్తారు కానీ అంటే అక్కడ దేవుడికి మనము అవమానకరంగా ఉన్నట్లు మనము ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసతను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలుకు అంటే ఇక్కడ 3 విషయాలు మనకు తెలిసింది. లోకానికి ఏం కనపరిచాడు దేవుడు? ఫస్ట్ విషయం తన రక్షణ, లోకానికి రక్షణ, అన్ని జనులకు నీతి. రక్షణ ఫస్ట్ ఏంటంటే లోకానికి రక్షణ తెలియజేశాడు, అన్ని జనులకి నీతి. మరి ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఏం చూపిస్తాడు? కృప, విశ్వాస్యత. లోకానికి తెలియని లోకానికి ఏమైన రక్షణ గురించి తెలిసిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి పాపులను క్షమించడానికి వచ్చాడు అని తెలియపరిచాడు. మరి అన్ని జనులకి నీతి. మరి దేవుడు నమ్ముకున్న బిడ్డలో ఇలా ఉండాలి, ఇలా శాంతంగా ఉండాలి, ఎదుటి వారిని దూషించకూడదు. మరి మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు కదా, మీరు ఎందుకు ఇలా ఉన్నారని ప్రశ్నిస్తున్నారంటే దేవుడి నీతి ఆయనకి ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. అంటే దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు కాబట్టి ఆయన శాంతంగా ఉంటాడు. కాబట్టి మీరు చర్చికి వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా అలానే ఉండాలని ఆయన అన్ని జనులకు నీతి, వాళ్ళకి తెలియకుండా నీతి తెలియపరిచాడు. మరి దేవుని పిల్లలకు ఇవన్నీ తెలుసుకుని దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఆయన ఏం చూపుతాడంటే కృప ఇంకా విశ్వాసత. మరి యెహోవా దేవుడు గల ధన్యులు మాట జనులు. ఎందుకంటే ఆయన కృప పొందుకున్నామంటే మనం ధన్యులం కదా. ఆయన కృప లేకపోతే ఈరోజు ఈ సన్నిధిలో మనము ఉండలేము. ఆయన కృప లేకపోతే మనం సజీవుల లెక్కలో ఉండలేము. ఆయన కృప ఉంది కాబట్టి మరి దేవుని నమ్ముకున్న వారికి ఆయన కృప చొప్పున మాత్రమే రక్షణ. అది దేవుని వరం అని పౌలు భక్తుడు చెప్తాడు. మీరు రక్షణ పొందుకున్నారంటే అది కేవలం దేవుడిచ్చిన వరము, అంతేగాని మన నీతి మనకి రక్షణ ఇవ్వలేదు. మన నీతి దేవుని దృష్టికి ఎలా ఉంటుంది? మురికి గుడ్డ, ఎందుకు పనికిరాదు మాట మన నీతి. మనం ఒకసారి మంచిగా మాట్లాడతాం, ఇంకొకసారి కోపం వచ్చినప్పుడు దూషిస్తాం. మన నీతి ఎంతోసేపు ఉండదు. మరి దేవుని ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన వరం, ఆయన కృప. మనకి ఈరోజు రక్షణ వచ్చిందంటే ఆయన కృప వల్ల మాత్రమే మనకి రక్షణ కదా. మరి మనమందరం కూడా దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు, దేవునికి విధేయతగా ఉన్నప్పుడు ఆయన కృప చూపే దేవుడుగా ఉన్నాడు. పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా దేవునికి శత్రువు అన్నమాట. మనం అనుకుంటాము మన పాపంలో ఏం చేయట్లేదు కదా, ఏదో దేవుని సన్నిధికి వస్తున్నా అంటే దేవుడు నువ్వు ఎన్ని వాక్యాలు చదువు, ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ నీలో పాపం ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. మనం బాగానే ఉంటాం, మనకి ఏం నష్టం జరగదు, కానీ మనం బాగానే ఉన్నాం కదా, రోజులు గడిచిపోతున్నాయి కదా అనుకుంటాం. కానీ దేవుని ఉగ్రత ఎప్పుడైతే మనం ఎదుగు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ఎవరు? దేవునికి శత్రువు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మరి దేవుళ్ళు ఏ దోషం ఏ లోపాన్ని చూపించలేకపోయాం, కానీ మనం ఎప్పుడైతే పాపిగా ఉంటామో మరి మన పాపాల కొరకు మరి దేవుడు ఆ రక్తాన్ని శిలువలో కార్చారు. ఆయన మన పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. మరి ఏ లోపాన్ని ఏ దోషాన్ని కూడా ఎవరు చూపించలేకపోయారు. మరి ఏ రోజున పిలాతుని చూసుకుంటే మరి సిలువ వేసే చివరి క్షణం వరకు పిలాతు ఒకటే అన్నాడు, ఈయనలో ఏ దోషం నాకు కనిపించట్లేదు, మీరెందుకు సిలువ ఏమన్నారు, ఈయన ఏ దోషం నాకు కనిపించట్లేదు అని ఏ రోజు కూడా అన్నాడు. మరి పిలాతు కూడా అన్నట్లు మనము చూస్తున్నాం. మరి ఎందుకు మరి దేవుడు ఏ లోపం చేయకుండా ఏ దోషం లేకుండా మరి అంత క్రూరంగా చనిపోయాడంటే కేవలం మనల్ని పాపం నుంచి రక్షించడానికే. మన అర్హత లేని వారిని ప్రేమించడం అంటేనే దేవుని కృప. అర్హత లేని వారిని ప్రేమించడం అనేది దేవుని కృప. అర్హత లేని వారిని ప్రేమించి సహాయం చేసి వదిలివేయడం కాదు, కానీ ఆయన మహిమ స్థానాన్ని విడిచిపెట్టి మరి ఆయన మరణకరమైన స్థితికి అంటే మట్టిలో శరీరధారిగా ధరించి మరి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని
మనకి ఇచ్చాడు కదా, అది దేవుని కృప. ఆయన కృప లేనిదే మనకి రక్షణ లేదు. మన నీతి మనకి రక్షణ ఇవ్వలేదు, కానీ ఆయన కృప ద్వారా మాత్రమే మనకి రక్షణ. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉంటుంది. అయ్యవాయింది భయభక్తులు కలిగిన ఆయన కృప అత్యధికంగా ఉంటుంది. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆయన కృప మన ఎడల అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఆయన కృప వల్లనే మనకి రక్షణ, ఆయన కృప వల్లనే మనకి ఈరోజు మన జీవితం ఎలా ఉందంటే ఆయన కృప వల్లనే. కాబట్టి మనము ఆయన ఎప్పుడు కూడా మన పట్ల కృప చూపే దేవుడుగా ఉన్నాడు. మరి విశ్వాసత అంటే మరి దేవుని విశ్వాసత ఎల్లప్పుడూ ఒకలానే ఉంటుందండి. ఈ రోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలా ఉండదు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమించే దేవుడే. ఈ రోజు ప్రేమిస్తాడు, రేపు ప్రేమిస్తాడు, ఎల్లుండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మన శత్రువులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడు కదా, మన శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన సిలువ రక్తాన్ని కార్చాడు కదా. మన 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 రక్త సంబంధాలు కానీ ఎవరు కానీ మన కోసం అంతే త్యాగం చేయలేదు. కానీ మన శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన ఎల్లప్పుడూ ఒకటే రీతిగా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండే దేవుడు మన దేవుడు. మనమైతే ఒక క్షణం ఒకలా మారిపోతాం, కానీ మన దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఒకలానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన ప్రేమ ఎప్పుడు ఏకరీతిగా ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి తీమోతి పత్రికలో ఉంటుంది, మనము నమ్మదగని వారమైనప్పుడు కూడా ఆయన నమ్మదగిన వాడు. మనం ఎల్లప్పుడూ ఆయనకి విధేయులుగా ఉండలేకపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా మన చేయి విడిచిపెట్టాడు. ఎప్పుడు కూడా ఆయన కృప మన చుట్టూ ఆవరించి ఉంటుంది, ఆయన విశ్వాసత మన చుట్టూ ఆవరించి ఉంటుంది. ఎప్పుడు దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడు, దేవుని ప్రార్థనలో ఉన్నప్పుడు, మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన మరి దేవుని కృప మనకి కృపా విశ్వాసత ఆయనలో మన జ్ఞాపకం చేసుకుంటాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణ చూచిరి. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోష గానము చేయడి, కీర్తనలు పాడు. మరి భూదిగంత నివాసులు అంటే మరి ప్రపంచంలో అనేక జాతులు, అనేక కులాల వారు ఉన్నారు, అనేక మతాల వారు ఉన్నారు. వారందరూ కూడా దేవుడు రక్షణ దేవుడు వెల్లడిపరిచి ఉన్నాడు. అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇప్పుడు అనేక జాతుల వారు కూడా దేవుని నమ్ముకోవడము చూసినట్లు మనం చూస్తున్నాం. ఆయన చేసిన మేలుని బట్టి, ఆయన చేసిన ఉపకారములు బట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకి కీర్తనలు సంతోష గానంతో మనము ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతించాలి. సితార స్వరంతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడడి, సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయడిది, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయడం. మరి అయితే అనేక స్వరములు, అనేక మరి ఇన్స్ట్రుమెంట్స్ మనకు ఉన్న తెలియదు, కానీ ఆయన ఏమంటారంటే అనేక స్వరములతో మరి వాయిద్యాలతోటి కూడా దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆరాధించాలి. మనకున్న తలాంతులన్నింటినీ కూడా పెట్టి మనము స్తుతించాలి. మనం ఆయన ప్రతి విషయంలో ఆయనకి ముందుగా ప్రాధాన్యత ఇచ్చి మనకున్న ప్రతి తలాంతులు కూడా దేవునికి ఇచ్చి మనం ఆయన స్తుతించాలి. సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించును గాక, లోకము దాని నివాసులందరూ కేకలు వేదురుగాక. మరి సృష్టినంతటిని సృష్టించిన వారు ఎవరు? మన యేసయ్య. చేతి మాట, మరి నోటి మాటతో, చేతి సైగతో సముద్రాన్ని మరి అన్ని సమస్తాన్ని కూడా సృష్టించినట్లు మనం చూస్తున్నాం. ఆకాశాన్ని, మరి సముద్రాన్ని, చెట్లు, కొండలు, నదులు అన్నిటిని కూడా ఎవరు సృష్టించారు? మన యేసే. మరి సృష్టి అంతటి కూడా నమ్ముకోగల దేవుడు ఎవరంటే మన యేసే మాత్రమే. ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించాడు. మనకు తెలీదు, వాటికి తెలుసు ఎవరు వాళ్ళని సృష్టించారు. కొండలకు తెలుసు ఎవరు సృష్టించారు, నదులకు తెలుసు, ఆకాశముకు తెలుసు, సముద్రంకు తెలుసు. కాబట్టి అవన్నీ కూడా ఏం చేస్తాయి? దేవుణ్ణి స్తుతిస్తాయి. మనం మాత్రమే కాదు, కానీ ప్రతి భూమి పైన ప్రతి వస్తువు కూడా, ప్రతిది దేవుడు చేసిన ప్రతిదీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. మరి ఈ లోకంలో మరి అనుకుంటాం, పక్షులు ఎన్ని రకాలు ఉన్నాయో మనకు తెలుసా? తెలియదు. చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? మనకు తెలియదు. మనం అవన్నీ చూస్తాం, కానీ మరి ఇవన్నీ లెక్క ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి, ఆయన సృష్టించిన ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి అవన్నీ కూడా ఆయన్ని స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ దేవుని కార్యములు మనుషులకు లెక్క పెట్టడానికి అవ్వదు, కానీ దేవునికి మాత్రమే అవి తెలుసు. కాబట్టి భూమి మీద మరి మనకి భూమి పొడవు ఎంత ఉందో తెలీదు, వెడల్పు ఎంత ఉందో తెలీదు, భూమికి ఆకాశానికి ఎత్తు ఎంత ఉందో మనకు తెలీదు. మరి ఇవన్నీ కూడా దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి మరి ఆయన సృష్టించాడు కాబట్టి అవన్నీ కూడా ఎల్లప్పుడూ ఆయనని స్తుతిస్తున్నట్లుగా చూస్తున్నమాట. దేవుని వాక్యానికి అంతం లేదు. ఇవన్నిట్లో కూడా ఎలా అంతం లేదో దేవుని వాక్యానికి కూడా అంతం లేదు. మనం ఎన్ని వాక్యాలు చదువును, ఎన్ని రిఫరెన్స్లు దొరుకుతూనే ఉంటాయి కదా. మరి చిన్నప్పటి నుంచి మనం వాక్యాలు వింటూనే ఉన్నాం, కానీ ఒక్కొక్క వాక్యాన్ని అనేక దైవజనులు అనేక రీతిలుగా చెప్తారు మనకి. ఎందుకంటే దేవుని వాక్యానికి అంతం లేదు, అని సృష్టికి అంతం లేదు. సముద్రం ఎంత ఉంది కొలవగలం మనము?
లేదు. కానీ దేవుడికి మాత్రమే తెలుసు అవన్నీ, ఎందుకంటే అవన్నిటిని కూడా ఆయనే సృష్టించాడు కాబట్టి. సృష్టి అంతటా పూజింపగల దేవుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ప్రతి లెక్క ఆయనకి తెలుసు. మనుషులకి అవి లెక్కలేనివి, కానీ దేవుడికి ప్రతిదీ కూడా ఆ లెక్క అనేది మనకి తెలుస్తుంది. మరి 9వ వచనం చూసుకున్నట్లయితే, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు అన్నమాట. పక్షులకు తీర్పు ఉందండి ఈ లోకంలో? లేదు. మరి జంతువులకి లేదు. మనుషులకి ఒక్కటికే తీర్పు ఉంది, ఎందుకంటే మనిషి పాపి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతి విషయంలో ఆయనకి వ్యతిరేకంగానే ఉంటాడు కాబట్టి మనుషులకు మాత్రమే తీర్పు ఉంది. వీటన్నిటికి కూడా తీర్పు లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ దేవుని దృష్టిలో పాపమే. పాపం అంటే ఏదో పెద్ద పెద్ద వ్యభిచారము, లేకపోతే దొంగతనం, నరహత్య కాదు. కానీ ప్రతి దేవుడికి వ్యతిరేకంగా చేసే ప్రతిదీ కూడా దేవుడి దృష్టిలో పాపమే. మన వాక్యం చదవకపోవడము పాపమే, ప్రార్థన చేయకపోవడము పాపమే, ఇతరులకు సహాయం చేయకపోవడము పాపమే. ప్రతిదీ కూడా మనకు తెలియని పాపాలు మనం ఎన్నో చేస్తాం, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎన్నో చేస్తాం. మరి అన్నిటికీ తీర్పు లేదు, కానీ మనుషులు మాత్రమే తీర్పు ఉంది. మొదటి రాకడలో మరి మన తీర్పు దినం గురించి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో తీర్పు దినం గురించి ఉంటుంది. మరి మొదటి రాకడలో ఎలా వచ్చాడు? మరి యేసుక్రీస్తు గొర్రె పిల్ల వలె వచ్చి మన కొరకు రక్తాన్ని కార్చి ఆ బలియాగంలో మరి మన పాపాలను క్షమించాడు. కానీ మరి మత్తయి సువార్తలో ఉంటుంది ఏమంటే, మరి మేకలను గొర్రె పిల్లను వేరు చేసినట్లుగా మనల్ని కూడా దేవుడు వేరు చేస్తాడంటే ఎప్పుడు? తీర్పు దినమందు. కొన్ని మేకలను గొర్రె పిల్లలను వేరు చేస్తారు, పాపాత్ములను నీతిమంతులను వేరు చేస్తారన్నమాట దేవుడు ఎప్పుడు? తీర్పు దినమందు. కాబట్టి ఇప్పటి నుంచే మనం కూడా మరి ఇప్పటి వరకు ఏమో కానీ ఇప్పటి నుంచి కూడా దేవుడికి విధేయత కలిగి మనం ఉండేట్లుగా, మరి గొల్లవాడు అంట మేకలను ఎలా వేరు చేస్తాడో, మరి గొర్రెలను ఎలా వేరు చేస్తాడో తీర్పు దినమందు మన యేసయ్య కూడా మనల్ని అలానే వేరు చేస్తాడు. నీతిమంతులు వేరేగా, పాపాత్ములు వేరేగా. ఉంటే పాపాత్ములుగానే ఉండిపోవాలి అంతే. మళ్ళీ దేవుడు నమ్ముకుంటూ చర్చకొస్తూ పాపాలు చేసుకుంటాం కన్నా అలా నరకానికనే వెళ్ళిపోండి. అంతేగాని దేవుడు వాక్యం సెలవిస్తుంది, పాపాత్ముల గుంపులో ఉన్నామో మనము నీతిమంతులు. అయితే నీతిమంతులుగా మొత్తం దేవుళ్ళలోకి వచ్చేయాలి. మరలా మనము వెనక్కి చూడకూడదు, పాపాత్ముల్లా ఉండకూడదు. నీతిమంతులుగా మారడానికి మనం దేవుని మరి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడన్నమాట. న్యాయము బట్టి ఆయన ఈ లోకమంతా ఒకటైనప్పటికీ మన పక్షంన న్యాయం ఆడి మనకు వాద్యము తీర్చే దేవుడుగా ఉన్నాడు. మనకి ఎన్నో నిందలు, ఎన్నో ఆపదలు మన పైన వచ్చినప్పుడు, దేవుని పైన ఆధారపడినప్పుడు ఆయన మనకి తీర్పు తీర్చే దేవుడు. మనుషులైతే అన్యాయంగా తీర్పులు తీర్చేస్తారు, కానీ దేవుడు న్యాయముని బట్టి మాత్రమే తీర్పు తీస్తాడు కదా. మరి గొల్లవాడు మేకలను గొర్రె పిల్లలను ఎలా వేరు చేస్తాడో దేవుడు కూడా తీర్పు దినమందు పాపాత్ములను నీతిమంతులను వేరు చేస్తాడని దేవుడి వాక్యము మనకి సెలవిస్తుంది. మరి ఇక్కడ మనం ఈ రోజు ఏంటిది? ఈ దినము మరి మట్టల ఆదివారము. 118వ అధ్యాయము 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినదని మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. మరి మట్టలాదివారం అనేది ఎవరు ఏర్పాటు చేశారు ఈ దినము? ఎందుకంటే ప్రవచనము. మరి మట్టలాదివారం అంటే ఏంటంటే, మరి ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారి విషయంలో ప్రవచనం ప్రకారమే జరిగింది. ఆయన పుట్టుక ఒక ప్రవచనము, ఆయన మరి మరణించి లేగడం అనేది ఒక ప్రవచనము. ప్రతిదీ కూడా మరి యేసయ్య విషయంలో ప్రతిదీ కూడా ప్రవచనం ద్వారానే జరిగింది. మరి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, మనుషులు ఏర్పాటు చేసిన దినం కాదు, కానీ ఇది యెహోవా ఏర్పాటు చేసిన. అసలు మట్టలాదివారం అంటే ఏంటంటే, మరి యేసయ్య మరి మన కొరకు, మన పాపముల కొరకు జన్మించారు. మరి అయితే ఆయన పుట్టుక ద్వారా మరి ఆయన ఆ యెరూషలేములో అనేక సంవత్సరాలు మరి వాక్యాన్ని బోధిస్తూ అనేక నీతి మాటలు ప్రజలకు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు, మరి ఎప్పుడైతే చివరిసారిగా యెరూషలేములో ఇంకా సిలువ వేయబడుతుంది అన్నప్పుడు చివరిసారిగా యెరూషలేముకి వెళ్ళినట్టు మనం చూస్తామన్నమాట. ఈ మట్టలాదివారం ఎప్పుడు జరుపుకుంటారంటే, మరి ఆయన పుట్టిన తర్వాత ఆయన ఆ యెరూషలేములో సువార్త ప్రకటించుకుంటూ అనేకులకు మరి బోధిస్తూ ఉన్నప్పుడు లాస్ట్ టైం మాట. ఎందుకంటే ఆయన మరణించక ముందు సిలువ వేస్తున్నారనగా అప్పుడు ఆ యెరూషలేములో చివరిసారిగా యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జనమందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అక్కడ ఏంటంటే కొంతమంది వాళ్ళ బట్టల్ని దేవుడి కోసం పరుస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు మట్టలన్నింటినీ కూడా తీసుకొని ఆయన పాదాల దగ్గర పరుస్తున్నారు. అదే లాస్ట్ మాట యెరూషలేములోకి రావడం యేసయ్య.
తర్వాత ఏమైంది అక్కడ మరి ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ శిష్యులకు ఏం చెప్తున్నాడంటే మరి మత్తయి సువార్తలో ఉంటుంది మరి ఏమన్నారంటే దేవుడు అక్కడ ఒక గాడిద ఉంటుంది, దాని పిల్లను విడిపించుకొని తీసుకుని రండి అన్నప్పుడు ఆ శిష్యులు వెళ్ళి వాటిని విడిపించుకొని తీసుకొచ్చినప్పుడు ఆ గాడిద పైన ఎక్కి మరి దేవుడు చివరిసారిగా యెరూషలేములోకి వెళ్ళినట్లు మనము చూస్తామన్నమాట. అప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. ఏమని? దావీదు మహారాజుకు జయము, ప్రభువు పేరిట వచ్చేవారు స్తుతింపబడును గాక. మరి యెరూషలేములోకి ఫస్ట్ మరి చివరిసారిగా ఆయన ఇంకా సిలువ వేయబడుతున్నప్పుడు ఆ చివరిసారిగా యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా సంతోషంతో మట్టలతో మరి వారి వస్త్రాలతో పాటలు పాడుకుంటూ కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నట్టు మనము అక్కడ చూస్తాం. ఆ దినాన్ని మనము మట్టల ఆదివారంగా మనం చెప్పుకుంటాం. ఇదేదో ఆచారం కాదు కానీ మరి దేవుడు అక్కడ ఏం చేశాడు, మరి కట్టబడిన గాడిదను విడిపించినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆ బంధకం నుంచి ఆ గాడిదను ఏం చేశాడు, దేవుడు విడిపించాడు, స్వేచ్ఛనిచ్చాడు కదా. మనల్ని కూడా మన కొరకు కూడా ఎప్పుడో ఆ దినం ఆ కార్యం చేశాడు దేవుడు. ఎందుకంటే మన బంధకాల నుంచి మన పాపాల నుంచి విడిపించడానికి ఆయన శిలువలో రక్తాన్ని కార్చి బలియాగం చేసి మన కొరకు ఆయన విడిపించాడు కదా. మరి ఈరోజు కూడా మరి దేవుడు మరి గాడిదని ఎవరైనా ఇష్టపడతారండి? గాడిదను ఎవరు ఇష్టపడరు. ఒక ఎందుకు పనికిరాని జంతువుగా చూస్తారు. మరి నిషేధించిన రాయి ఏమవుతుంది? తలకు మూలరాయి మాట. అదే దేవుని కూడా యూదులందరూ నిషేధించారు. కానీ ఆయన ఇప్పుడు లోకానికి గొప్ప రక్షకుడుగా అందరూ నమ్ముకుంటున్నాం కదా. గాడిద కూడా ఎవరు ఇష్టపడరు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఎవరైతే తక్కువ చూపు చూస్తారో మరి వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు కదా. గాడిదని ఎన్నుకొని మరి ఎందుకు పనికిరాని ఆ గాడిదని అక్కడ ధన్యత ఇచ్చినట్లు మనము చూస్తున్నాం కదా. ఈరోజు కూడా ఏ బంధకాల్లో అయితే ఏ పాపంలో అయితే మనం పడిపోయినామో మనం అడిగినట్లయితే ఆ గాడిదను ఎలా విడిపించాడో మనల్ని కూడా అదే విధంగా ఆ పాపం నుంచి విడిపించి మరి ఆ గాడిదను సువార్తకు ఉపయోగించుకున్నారా లేదా? ఇప్పుడు ఆ యెరూషలేమంతా గాడిద పైన ఎక్కి మన సువార్తకు గాడిదని ఉపయోగించుకున్నట్లు మనల్ని కూడా ఆ పాపాలను అడగాలి దేవుణ్ణి. మరి అడిగితే ఇచ్చే దేవుడు కదా, అడగకుండా చేస్తాడు. కానీ మన పాపాల విషయంలో ఖచ్చితంగా అడగాలి. యేసయ్య నేను పాపంలో ఉన్నాను, నన్ను విడిపించాను అడిగినప్పుడు ఆ గాడిదనైతే ఎలాగైతే సువార్తకు ఉపయోగించుకున్నాడో మనల్ని కూడా ఈ లోకంలో సువార్తగా మనల్ని ఎన్నుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మట్టల ఆదివారం అంటే మరి సిలువ వేయకపోతే చివరిసారి యెరూషలేములోకి వెళ్ళినప్పుడు అక్కడ జనములందరూ కూడా ఆ మట్టలతోటి మరి గానములతోటి దేవుని స్తుతించి మరి ఈ దినాన్ని ఒక పండుగ దినం కాకుండా ఆయన గాడిదని బంధకాల నుంచి విడిపించి స్వేచ్ఛనిచ్చాడు. మన బంధకాల నుంచి కూడా దేవుడు విడిపించి ఆయన సువార్తకు మనల్ని వినియోగించుకుంటాడని మనం గ్రహించి ఈ దినాన్ని మనం జరుపుకున్నట్లే దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యములు చేసే దేవుడుగా ఉంటాడని నమ్ముకుందాం. ఈ కొద్ది చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక.